సో ఇప్పుడు లిస్ట్ చూసినా కొంచెం ఫ్రీ అయ్యారా? అంటే నాకు కొన్ని గుర్తొస్తా ఉంటాయి, ఎందుకంటే రోజు డిబేట్లు అటెండ్ అవుతా కాబట్టి. మా కృష్ణాన్నీలన్న, నేను, శివభారత్ గారు, వెంకటేశ్వర రెడ్డి అంతా కూడా చాలా డిబేట్లు అటెండ్. పవన్ కళ్యాణ్ భయం అంటే ఏంటో చూపిస్తా అన్నాడు. డిబేట్లు ఇటువైపు జరిగినాయి. ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ నాయకులకి భయం అంటే ఏంటో చూపిస్తా, అసలు ఎవడ్రా మన ఆపేది, తగ్గేదేలే, ఆశించే స్థాయిలో లేవు, శాసించే స్థాయిలో ఉన్నాం, నేను ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు, ఈ కమ్మోళ్ళు ఈ రెడ్లు వీళ్ళే ఇట్లా అడగలేదు సార్. ఈ కమ్మోళ్ళు ఈ రెడ్లే ముఖ్యమంత్రి కావాలా? నేను అబ్జెక్షన్ పెడతాను. వెంకటరెడ్డి గారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అలా ఎప్పుడైనా కమ్మోళ్ళు రెడ్లే రాజ్యాధికారం, మేమెందుకు కాకూడదు, కాపులు ఎందుకు కాకూడదు, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు చేసిన వీడియో బయట ఉంటే మీరు నిరభ్యంతరంగా ప్లే చేయొచ్చు. అవి లేకుండా మీ అభిప్రాయాన్ని నేను చెప్తాను దాన్ని కూడా. మీరు వక్రీకరించలేదు, మీరు చెప్పండి తర్వాత. ఇదే సంవత్సరం క్రితం హరిరామ జోగయ్య గారు మీతో వచ్చిన ప్రాబ్లం ఇదే, మీరు అందరూ చెప్పేటప్పుడు నేను విన్నా, మీరు కూడా వినండి. ఇప్పుడు సరే, నేను ఒక మాట నేను చెప్తాను, ఆమెను విని. నా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ ఏ కంటెక్స్ట్ లో చెప్పారో అది మీరు కన్వే చేయండి, తప్పితే మీ కంటెక్స్ట్ మాత్రం రుద్దకండి. సరే, ఎవడరా మన ఆపేది, ఎవడరా మన ఆపేది? ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ తప్పే ఉంది. మీరు అని చెప్పి పోలీసులు అడ్డం పెట్టి బ్యారికేడ్లు అడ్డం పెట్టి శివభారత్ గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయనివ్వండి. కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడదు. నేను మీకు వెంటనే ఎక్కడ ఉందో పోయింది కదా, ఎవరు ఆపేది అన్నాడు. ఎవరు ఆపవసరం, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు ఆపాడు కదా. రెండోది సార్, ఇదే పవన్ కళ్యాణ్ సార్ ఆమె ఆపానండి సార్ దయచేసి. శివభారత్ గారు ఒక్క నిమిషం, ఆయన కంప్లీట్ చేసిన తర్వాత నేను మీకు ఛాన్స్ ఇస్తాను, మీరు మాట్లాడండి. ఇదే కాపు సంక్షేమ సేన హరిరామ జోగయ్య గారితో ఏదైతే సంవత్సరం క్రితం జనసేన పార్టీ ఆఫీస్ లో మీటింగ్ అయినప్పుడు, కాపులు ఎందుకు ముందుండి నడిపించకూడదు, కాపులు ఎందుకు రాజ్యాధికారం రాకూడదు, కాపులకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎందుకు ఉండకూడదు అన్నారు సార్. దానికి అర్థం ఏంటి మీరు చెప్పండి సార్. మరి ఇవన్నీ అన్నాక ఈ రోజు భయం అంటే ఏంటో మాకు చూపించారా? జనసేన పవన్ కళ్యాణ్కి, జనసేన పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులకి చంద్రబాబు నాయుడు భయం అంటే ఏంటో చూపించాడా? ఆ భయం అంటే ఏంటో చూపిస్తేనే కదా సార్. మేము 24 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓడిపోయాం సార్. ఈ రోజు వాళ్ళకి ఇచ్చిన సీట్లు 24. మేము 3 ఎంపీ సీట్లు ఓడిపోయాం పోయిన ఎన్నికల్లో. ఆ 3 ఎంపీ సీట్లు జనసేనకి ఇచ్చారు. అంటే ఫిగర్ చూడండి, 151 మేము గెలిచాం, 24 ఓడిపోయాం, 24 జనసేనకి ఇచ్చారు, కేటాయించారు. జనసేనకు పర్మిషన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, ఇదిగో ఈ సీట్ల వరకు మీరు పోటీ చేయండి, ఇంతకు నేను పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పి. ఇప్పుడు మరి ఎవరో తాట తీస్తా, ఒక్కొక్కరిని మోకాల మీద కూర్చోబెడతా, అసలు ఒక్కొక్కళ్ళ అంతు చూస్తా, చెప్పులు చూపించి ఒక్కొక్కళ్ళ తంతా, పేకలు విసిగి చంపేస్తా, ఇవన్నీ ఏమైనాయి సార్? ఈ రోజు ఈ ప్రగల్భాలన్నీ ఏమైనాయి? 24 సీట్లు ఇస్తే మీరు పోటీ చేసే స్థాయిలో మీ పార్టీ ఉంది, అదే మీ బలం, అంతకంటే లేదు. ఇది సోషల్ మీడియాలో, తెలుగుదేశం సోషల్ మీడియాలో ఏమంటున్నారు తెలుసా? అసలు 24 ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి అంత సీన్ ఉందా అని అడుగుతున్నారు వాళ్ళు. దానికి ఒక ఎగ్జాంపుల్ పేపర్ క్లిప్పింగ్ కూడా పెడుతున్నారు. ఏమని? 2019 ఎన్నికల్లో 136 చోట్ల జనసేన పోటీ చేసింది. ఎవరి మద్దతుతో? సిపిఐ జాతీయ పార్టీ, సిపిఎం జాతీయ పార్టీ, బిఎస్పి జాతీయ పార్టీ, 3 జాతీయ పార్టీల మద్దతుతో ఒక గుర్తింపు లేని రాజకీయ పార్టీగా జనసేన పోటీ చేస్తే 136 చోట్ల 120 చోట్ల డిపాజిట్ రాలేదు, వచ్చింది కేవలం 16 చోట్ల. మరి 24 సీట్లు అనవసరంగా ఇచ్చారు, ఒక 8 సీట్లు అని చెప్పి తెలుగుదేశం సోషల్ మీడియా మాట్లాడుతుంది. మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పండి. రెండోది, ఈయన బహిరంగంగా సారీ చెప్పాడు సార్ ఒకరికి. తణుకులో 2019 ఎన్నికల్లో నేను వేరే వాటిని వేరే వాళ్ళకి సీట్ ఇచ్చాను, ఏదైతే విడివాడ రామచంద్రరావు గారు, నేను ఈసారి ఖచ్చితంగా ఆయనకు సారీ చెప్తున్నాను, నేను పోయినసారి మీకు సీట్ ఇవ్వలేకపోయాను, ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు సార్. ఫస్ట్ లిస్ట్ లో తీసుకొని వెళ్ళి తణుకు తెలుగుదేశం వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇప్పుడు మరి ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి నేను చెప్పేయన్ని అబద్ధాలని చెప్పి ఒప్పుకుంటాడా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడతాడు, చాలా ఇదున్న వ్యక్తి. వీళ్ళందరూ రోజు డిబేట్ లోకి వచ్చి ఇష్టమైనట్టుగా మాట్లాడతారు కదా సార్, దానికి సమాధానం చెప్పని అడుగుతున్నా. రెండో అంశం వచ్చేటప్పటికి చాలా ఉంది మాట్లాడాల్సింది. ఇందాక బీజేపీ వాళ్ళు మేము జనసేనతో పొత్తులో ఉన్నాం అంటున్నారు. మీరు జనసేనతోనే పొత్తులో ఉన్నారన్న, మరి ఏ ఊర్లోనో తెలియదు, ఏ రోజు ఉన్నారో తెలియదు, ఎప్పుడున్నారో తెలియదు, ఏ రాష్ట్రంలో ఉన్నారో తెలియదు. అండమాన్ నికోబార్ లో ఉన్న జనసేన ఓ పార్టీ ఉంటే, అక్కడ బీజేపీ అని ఒక పార్టీ ఉంటే, అక్కడ ఏమైనా ఇద్దరు పొత్తులో ఉన్నారేమో. ఆంధ్రప్రదేశ్ లో ఉంటే వాళ్ళేమో చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని మీరేమో ఎన్డీఏలో ఉన్నారండి,
మేము ఒకటే అంటే వాళ్ళేమో సీట్లు మేము పలానా చోట్ల పోటీ చేస్తామని వాళ్ళు అనౌన్స్ చేసుకుంటే మీరేం మేము కలిసే ఉన్నాం అంటారు. మరి మీ భారతీయ జనతా పార్టీ ఈ దుస్థితి ఏందో, ఎందుకంటే దేశవ్యాప్తంగా 370 గెలుస్తాం, అన్ని కూటమి కలుపుకొని 400 గెలుస్తాం, మమ్మల్ని మించిన మగాడు లేడని చెప్పి మోడీ గారేమో సాక్షాత్తు పార్లమెంట్ లోనే ప్రగల్భాలు పలుకుతారు. మీరేమో ఇక్కడ చూస్తే వాళ్ళేమో వాళ్ళ వెనకాల పోతుంటే లేదండి వాళ్ళు మాతోనే ఉన్నారండి. ఉన్నారులేండి, మీరు అడగద్దు, ఉన్నారంటే ఉన్నారండి. ఇట్లా మీరు మాట్లాడుతుంటే మిమ్మల్ని చూస్తే నిజంగా జాలి గలకి ఏం కలిగిద్ది? నిజంగా భారతీయ జనతా పార్టీ ఇంత దిక్కుమాల స్థాయి నేను అనేది, ఎందుకంటే అందుకంటే వేరే వర్డ్స్ లేవు. ఇంత దిక్కుమాల స్థాయిగా వాళ్ళని పట్టుకొని ఇంకా వేలాడతా వాళ్ళేమో వాళ్ళతో వెళ్ళి సీట్లు పంచుకుంటే ఇంకా మేము కలుస్తున్నాం అని చెప్పి ఏ విధంగా చెబుతున్నారో నాకు అర్థం కాదు. ఇంకొక అంశం నేను ఇక్కడ ప్రస్తావించాల్సింది సార్, ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడా నేను ముష్టేత్త ఇష్టమైతే తీసుకోండి, ఇది నేను అంటాం కాదు సార్. ఆంధ్రజ్యోతి పత్రికలో 4 ఎమ్మెల్యే సీట్లు 4 ఎంపీ సీట్లు ఇస్తాం భారతీయ జనతా పార్టీకి, వస్తే రమ్మని లేకపోతే పొమ్మని అంటున్నా. నేను ఇది ఎందుకు ప్రస్తావించా అంటే ఇదే ఆంధ్రజ్యోతిలో ఫిబ్రవరి 5వ తారీఖు అంటే 20 రోజుల క్రితం జనసేన పార్టీకి 32 సీట్లే అడిగింది, పవన్ కళ్యాణ్ అడిగిందే 32, చంద్రబాబు నాయుడు 20కి ఓకే చేశాడు, ఇంకొక 5 అన్నా ఇమ్మని బతిలాడుతున్నాడు అని చెప్పి ఇదే ఆంధ్రజ్యోతిలో రాశారు సార్. ఆ రోజు ఆంధ్రజ్యోతిలో ఫిబ్రవరి 5వ తారీఖు రాసినటువంటిది. ఫిబ్రవరి 4వ తారీఖు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిశారు, వాళ్ళిద్దరు మీటింగ్ అయ్యారు. ఆ రోజు కూడా డిబేట్లు నేను వైఎన్ఆర్ గారితో మన ఛానల్లోనే ఇహాలోని డిబేట్లు అటెండ్ అయినప్పుడు అది రాశారంటే జనసేన వాళ్ళు ఏమన్నారంటే ఆ పత్రిక రాసింది ఎట్లా నమ్ముతామండి, వాళ్ళు ఏమన్నా చూసారా, మాకు గౌరవప్రదమైన సీట్లు వస్తాయి, 3వ వంతు సీట్లు వస్తాయి. 3వ వంతు కాదు సార్, పావలాలో సొగభాగం కూడా రాలా. అంటే 100కి 13 సీట్లు, పావలాలో సొగం, ఎమ్మెల్యే సీట్లు పావలాలో సొగం 12. మరి ఏందండి వీళ్ళందరూ మమ్మల్ని ఏదో పొడుస్తాం, మమ్మల్ని ఏదో దించుతాం, మమ్మల్ని ఏదో చేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చూసి భయపడుతుంది. ఎవడు ఏది మీకు వాళ్ళు ఇచ్చిన 24 సీట్లు చూసి మేము భయపడిపోవాలి. ఆ 24లో 5 సీట్లు, అది కూడా ఓ పేపర్ మీద సార్, ఇదిగోండి ఇట్లాంటి పుస్తకమే సార్, దీన్ని స్క్రిబ్లింగ్ ప్యాడ్ అంటారు కదా, ఇట్లాంటి పుస్తకంలో ఇదిగో ఇట్లాంటి పెన్నుతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏది అనౌన్స్ చేయాలి తొందరగా చెప్పండి సార్, మరి ఒక్క సీట్ కూడా అనౌన్స్ చేయకపోతే పరుగు పోయిద్ది, ఒక 5 పేర్లు చెప్తే రాసుకుంటా అని. ఆయనేమో ఒక ఎక్సెల్ సీట్ లో మొత్తం నీట్ గా తయారు చేసి మేడం మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా, మీరు డిబేట్ టైం ఇచ్చారు, అదే మా ప్రాబ్లం. నేను చెప్పాలి కదా, మీరు అడిగిన దానికంటే చెప్పాలి. ప్లీజ్ మేడం కంక్లూడ్ చేస్తాను 2 minutes. డిబేట్ మాట్లాడుతూ ఉంటే మీరు అడిగిన దానికి చెప్పాలి కదా. జనసేన వాళ్ళకి బాధగా ఉంటే డిబేట్ రావటం మానేయండి, అంతే తప్ప మధ్యలో వచ్చి అడ్డుకోండి. సార్ ప్లీజ్ సార్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ కాదు అని చెప్పి చెప్పాలని ప్యానల్ లో ఉన్న కృష్ణానీల్ గారిని ఎస్ వెంకటరెడ్డి తప్పు మాట్లాడాడు, ఇలా మాట్లాడకూడదని చెప్పాలని నేను తప్పు మాట్లాడితే నేను విత్డ్రా చేసుకుంటా. ఎవడన్నా లెటర్ హెడ్ మీద రిలీజ్ చేస్తారు సార్, ఓ పేపర్ మీద, అది కూడా 5 సీట్లు వాళ్ళు 24 ఇస్తే అంటే వాళ్ళు డిసైడ్ అవ్వలేదండి. వాళ్ళు డిసైడ్ ఇప్పుడు వాళ్ళు క్లారిటీ తీసుకున్న తర్వాత అనౌన్స్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు, దాంట్లో తప్పే ఉంది. క్లారిటీ సార్ ముందు రోజే అనౌన్స్ చేయడానికి సీట్లు ముందు రోజే చెప్పారు కదా. కాదన్నా ముందు రోజు ఏం చెప్పారు, మేడం ఒక్క నిమిషం చెప్పారు కదా. చెప్పండి సార్, స్ట్రైట్ మీరు అడగాల్సిన స్ట్రైట్ క్వశ్చన్స్ అడగండి. హరిరామ జోగయ్య గారు 30 సార్లు లేఖ రాశారు, కనీసం 30 సీట్లు తెచ్చుకోలేకపోయాడు. ఏం సార్ వీళ్ళందరూ మళ్ళీ మమ్మల్ని దించుతా మాకు పోటీ, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమేందో చూపిస్తాం, ఏంది మీరు చూపించేది? ముందా 24 సీట్లు మీ అభ్యర్థులు పోటీ చేయించుకోండి, తర్వాత చెప్పండి శివపార్వతి గారు చెప్పండి, ఆయన అడిగిన క్వశ్చన్స్ చూసే మేము నవ్వుకుంటా ఉంటాం, ఏంది వీళ్ళ స్థాయిలు మమ్మల్ని చేసి. చెప్పండి శివపార్వతి గారు చెప్పండి, వెంకటరెడ్డి గారి క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వండి. నాడు నేడులో బాక్స్ చేసి అంతకుముందు శివపార్వతి గారు ఏం మాట్లాడారు, ఏం మాకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా, ఏం చంద్రబాబు నాయుడు పద్దాకలు ముఖ్యమంత్రి, ఏం పవన్ కళ్యాణ్ మగాడు కదా, ఏం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాకుండా మీరు అడిగిన ప్రతిదాన్ని నేను సమాధానం చెప్తాను. మీరు అయిపోయిందా అండి? చెప్పండి మేడం, మేడం మీరు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. మేము ఆశించే స్థాయిలో ఉన్నావా? వెంకటరెడ్డి గారు మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇస్తా అన్నారు శివపార్వతి గారు.